హే గాయ్స్, సో ఆల్మోస్ట్ మన అందరి ఫ్యామిలీస్లో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఇష్టంగా తినే ఒక ప్రాసెస్డ్ ఫుడ్ గురించి నేను ఇవాళ మాట్లాడబోతున్నాను. అది టొమాటో కెచప్. సో మనం బయట ఎక్కడైనా తినడానికి వెళ్తే అన్ని డిషెస్లో ఒక సైడ్ డిప్ లాగా మనకి టొమాటో కెచప్ ఇస్తూ ఉంటారనమాట. అది చైనీస్ ఫుడే కానీ, స్ట్రీట్ ఫుడే కానీ, అన్ని జంక్ ఫుడ్తో పాటు ఈ సైడ్ డిప్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఇది మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్లో చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు తింటూ ఉంటారు. సో ఇది మనం సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం. సో దీని గురించి నేను ఇవాళ మొత్తం డ్రిల్ డౌన్ చేసి అసలు కెచప్లో ఏముంటుంది, అది తింటే మనకి హెల్త్ పైన ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి, దానిలో ఏం యూస్ చేస్తారు, అది ఆ ఫామ్లోకి రావడానికి అని చెప్పి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది నేను జస్ట్ వీడియో పర్పస్ కోసం ఒక చిన్న ప్యాకెట్ కొనుక్కొని వచ్చాను. ఇది నేను అసలు మా ఇంట్లో ఎవరు యూస్ చేయరనమాట, తినం ఇది, బట్ జస్ట్ టు షో యూ నేను ఇది తీసుకొని వచ్చాను. సో ఇదనమాట. సో కమింగ్ టు ద పాయింట్, సో మనం నార్మల్గా ఇప్పుడు టొమాటో కెచప్ అని అంటున్నాము. సో టొమాటో కెచప్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమి ఉండాలి, టొమాటో ఉండాలి. సో నేను అలాగే నార్మల్గా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చెక్ చేశాను అనమాట ఇది కొనే ముందు. సో నేను చూసి షాక్ అయిన విషయం ఏంటంటే, ఇప్పుడు టొమాటో కెచప్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టొమాటో ఉండాలి, కానీ నేను ఒక 3-4 బ్రాండ్స్ చెక్ చేశాను. ఆ 3-4 బ్రాండ్స్లో టొమాటో కెచప్లో టొమాటో ఓన్లీ 25-30% మాత్రమే ఉంది. మిగతాదంతా మరి మీరే ఆలోచించుకోండి, ఇంకా ఎన్ని కెమికల్స్ అవన్నీ కలుపుతున్నారో. టొమాటో కెచప్లో టొమాటో 30% లోపే ఉంది ఫర్ మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్, అంటే 70% సంథింగ్ ఎల్స్ ఏదో ఉంది. ఓకే, సో ఆ సంథింగ్ ఎల్స్ అనేది మనం ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం. సో ఇంగ్రీడియంట్ లిస్ట్కి వస్తే టొమాటో కెచప్ది ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఇస్ వాటర్. వాటర్ ఈజ్ ఓకే, ప్రాసెసింగ్లో వాడతారేమో, వాటర్ ఓకే, పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇస్ టొమాటో సాస్ ఆర్ టొమాటో పేస్ట్. సో ఇదేంటంటే 25-30% ఉంది. నేను 3-4 బ్రాండ్స్లో చూసిన 25-30% ఉంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఇస్ సాల్ట్. ఓకే, సాల్ట్ కూడా ఫ్లేవర్కి వాడతారేమో, ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ద నెక్స్ట్ వన్ ఇస్ షుగర్. షుగర్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయాలనుకుంది. సో ఇది లాస్ట్కి డిస్కస్ చేద్దాం. ఇవి కాకుండా నన్ను అట్రాక్ట్ చేసిన ఇంకా 3 ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఫస్ట్ది యాసిడిటీ రెగ్యులేటర్ అనమాట. సో ఈ యాసిడిటీ రెగ్యులేటర్ అనేది ప్రోడక్ట్ pH మెయింటైన్ చేయడానికి వాడతారు, అండ్ ఆల్సో బ్యాక్టీరియల్ గ్రోత్ ఏం రాకుండా యూస్ చేస్తారు. సో ఇది నేను రీసెర్చ్ చేసిన దాంట్లో చూసింది ఏంటంటే, ఇది సేఫ్ అనమాట టు ఈట్. సో ఆ పర్మిటెడ్ ఇంగ్రీడియంటే యూస్ చేశారు. అది ఎంత లెవెల్లో యూస్ చేశారు అనేది మళ్ళీ అక్కడ మనకి పర్సంటేజ్ ఇవ్వలేదు, బట్ ఇట్ ఈస్ ఓకే అన్నట్టుగా చూసాను, సేఫ్ టు ఈట్. ఓకే, సో ఇది యాసిడిటీ రెగ్యులేటర్. ఇది జస్ట్ pH మెయింటైన్ చేయడానికి అండ్ బ్యాక్టీరియల్ గ్రోత్ అవాయిడ్ చేయడానికి వాడతారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ స్టెబిలైజర్స్ ఆర్ థిక్నర్స్ అనమాట. సో ఇవేంటంటే ఈ సాస్ ఇలా థిక్గా ప్లఫీగా ఉండడానికి యాడ్ చేసే ఒక సబ్స్టెన్స్ అనమాట. సో దాన్ని స్టెబిలైజర్స్ అంటారు. సో ఇట్లా మంచి షేప్ అండ్ మంచి ఫార్మాట్లోకి రావడానికి యూస్ చేసేది స్టెబిలైజర్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ప్రిజర్వేటివ్స్. సో ప్రిజర్వేటివ్స్ ఎందుకంటే షెల్ఫ్ లైఫ్ పెంచడానికి, ప్రోడక్ట్ తొందరగా ఖరాబ్ అవ్వకుండా, చాలా రోజులు ఖరాబ్ అవ్వకుండా అలా దాని షెల్ఫ్ లైఫ్ పెంచడానికి ప్రిజర్వేటివ్స్ వాడతారు. అండ్ ఆల్సో ఈ ప్రిజర్వేటివ్ ఏదైతే ఈ కెచప్స్లో ఉన్నదో అది మోస్ట్ ఆఫ్ ద జామ్స్, సాసెస్ అండ్ డ్రింక్స్ ఈ అన్నిట్లో యూస్ చేసే ప్రిజర్వేటివ్ అనమాట. సో ఎప్పుడోసారి తింటే అంత ఎఫెక్ట్ ఏమి ఉండకపోవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ అస్ చాలా అన్ని ప్రోడక్ట్స్లో ఎక్కువ క్వాంటిటీస్లో యూస్ చేస్తాం. సో ఏదైనా లిమిట్కి మించి కన్జ్యూమ్ చేస్తే ప్రాబ్లం అన్నట్టు. ఇది మన డైలీ తింటూ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ప్రిజర్వేటివ్స్ వల్ల ఏంటంటే ఒబేసిటీ రావచ్చు దీనివల్ల, అండ్ ఆల్సో స్ట్రెస్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు, అండ్ అదర్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అండ్ ద అదర్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు టెల్ అబౌట్ దిస్ ప్రిజర్వేటివ్ ఏంటంటే, ఓవర్ హీట్కి ఎక్స్పోజ్ అయినా, లేకపోతే షెల్ఫ్ లైఫ్ చాలా ఉందనుకోండి ఆ ప్రోడక్ట్కి, అండ్ చాలా రోజులు అలా వదిలేసారనుకోండి షెల్ఫ్ లైఫ్, సో అప్పుడు ఏమవుతుందంటే బెంజీన్ అనే ఒక కాంపౌండ్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. సో ఈ బెంజీన్ ఏంటంటే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ అనమాట. సో ఎప్పుడైతే మనం మోతాదుకు మించి తింటామో దీనివల్ల క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందన్నమాట. సో ఇవి అండ్ ద అదర్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇవి కాకుండా స్పైసెస్
అండ్ ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. వీటిది కూడా పర్సంటేజ్ ఏం మెన్షన్ చేయలేదు. సో ద మెయిన్ ఇంగ్రీడియంట్, నేను మెయిన్గా చెప్పాలనుకున్న ఇంగ్రీడియంట్ ఏంటంటే షుగర్స్. సో దీంట్లో కూడా షుగర్స్ యూస్ చేస్తారనమాట. సో ఈ షుగర్స్ ఏంటంటే న్యాచురల్ షుగర్స్ కాదు, ఇవి యాడెడ్ షుగర్స్, ఎక్స్ట్రాగా రిఫైన్డ్ షుగర్ వీళ్ళు యాడ్ చేస్తారనమాట దీంట్లో. సో నేను నార్మల్గా చూసాను అనమాట. మీరు ఎప్పుడైతే ఏదైనా ప్రోడక్ట్ కొనే ముందు ఇంగ్రీడియంట్ లిస్ట్ చూస్తే దాంట్లో మీకు మొత్తం యూనో ఒక టేబుల్ లాగా ఇస్తారనమాట. ఎంత అమౌంట్ ఆఫ్ యూనో షుగర్స్ ఉన్నాయి, ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, కార్బ్స్, ప్రోటీన్ ఇవంతా ఎంత ఉన్నాయి ప్రోడక్ట్లో అని ఇస్తారనమాట. సో పర్ 100 grams అన్నట్టుగా అలా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్లో. సో నేను చూసిన 3-4 కంపెనీస్లో ఫర్ 100 grams 30 grams 25 grams to 30 grams అగైన్, కొన్నిట్లో 18 grams ఉంది. ఓకే, ఫర్ 100 grams చెప్తున్నాను నేను. కొన్నిట్లో 18 grams ఉంది, కొన్నిట్లో 30 grams ఉంది, కొన్నిట్లో 36 grams ఉంది. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే 100 grams ఆఫ్ ఒక ప్రోడక్ట్లో యూనో 18 to 36% ఆఫ్ ఆర్ 18 to 36 grams ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నారు. మీరే ఆలోచించుకోండి. ఇంకా 100 gramsలో యూనో 20 to 40% ఆఫ్ షుగర్స్ ఉంటున్నాయి, విచ్ ఇస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ అవర్ హెల్త్. సో ఇదేంటంటే మన పిల్లలకి, నేను చాలామందిని చూశాను, వాళ్ళకి యూనో వాళ్ళ లంచ్ బాక్స్లో వేసి ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళని బయటికి తీసుకెళ్ళి జంక్ ఫుడ్ తినిపించినప్పుడు సైడ్ డిప్గా దాన్ని ఇస్తూ ఉంటారు. పిల్లలే కాదు, పిల్లల్ని చెడగొట్టేది పేరెంట్సే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనకు ఆలోచించే శక్తి ఉంది, కానీ అంతగా మనం ఎప్పుడు వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూసి ఇది పిల్లలకి ఇవ్వచ్చా లేదా అని అంత ఆలోచించామన్నమాట. పిల్లలు కావాలి అని అంటే తీసి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం. అండ్ మోస్ట్ ఆఫ్ ఫ్యామిలీస్లో నేను చూసింది ఏంటంటే డైలీ గ్రాసరీస్, ఎవ్రీ మంత్ గ్రాసరీస్ కొనేయడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి సాస్లు, మైనీస్లు ఇవి కూడా రెగ్యులర్గా యూనో వాళ్ళు అన్ని పప్పులు, ఉప్పులతో పాటు ఇది కూడా తెచ్చేసుకుంటారనమాట. ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ వెరీ యూస్ఫుల్. అసలు పిల్లలకి ఇచ్చే ఒక హెల్తీ ఫుడ్డే కాదు ఇది. సో పిల్లలకి ఇచ్చే ముందు ఆర్ మీ పేరెంట్స్కి ఇచ్చే ముందు మీరు మంచి అనాలిసిస్ చేసుకోండి. మీరు షాప్కి వెళ్తారు, మీకు టైం ఉంటుంది, వెనకాలే వాళ్ళు ఇంగ్రీడియంట్ లిస్ట్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఒకసారి మొత్తం అనలైజ్ చేసి అసలు ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించి అప్పుడు మీకు ఒకవేళ ఐడియా ఉంటే అది 10 మందితో షేర్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పినట్టు 100 grams ఆఫ్ యూనో క్వాంటిటీ ఆఫ్ ఈ సాస్లో, ఈ టొమాటో కెచప్లో 100 gramsకి 20 to 40% ఆఫ్ షుగర్స్ ఉన్నాయి. సో నేను ఆల్రెడీ ముందు వీడియోలో యాడెడ్ షుగర్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అది చూడండి. సో యాడెడ్ షుగర్స్ అనేవి ఆర్ రీఫైన్డ్ షుగర్స్ ఇలా ప్రోడక్ట్స్కి యాడ్ చేసేవి అది మన హెల్త్కి అస్సలు మంచిది కాదు. సో మీరు తినే ముందు ఆర్ తినిపించే ముందు థింక్ ట్వైస్, వైస్గా ఆలోచించండి. సో ఇది నేను ఇవాళ చెప్పాలనుకుంది టొమాటో కెచప్ గురించి. సో ఎప్పుడైతే మీరు కన్జ్యూమ్ చేయాలనుకుంటున్నారో కొంచెం ఆలోచించి చేయండి. ఎప్పుడోసారి అంటే ఓకే, దట్ ఈస్ ఫైన్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనం తింటూ ఉంటాము, దట్ ఈస్ ఫైన్. బట్ కొంతమంది ఏంటంటే రెగ్యులర్గా తింటూ ఉంటారు, అలాంటప్పుడే ఆలోచించండి. అండ్ చిన్న చిన్న పిల్లలకి ఇస్తూ ఉంటారు, అండ్ దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. వాళ్ళకి మనంత యూనో ఇమ్యూనిటీ పవర్ ఉండదు, మనంత స్ట్రెంగ్త్ ఉండదు, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తే వాళ్ళు తట్టుకోలేరు కూడా. సో డైలీ కన్జంప్షన్ ఇస్ నాట్ సజెస్టెడ్. అసలు మీరు మోస్ట్ ఆఫ్ అవర్ జనరేషన్ ఈజ్ ఎడ్యుకేటెడ్. సో మీరు కొనే ముందు ఒక్కసారి ప్రోడక్ట్ వెనకాలకి తిప్పితే వెంటనే మీకు కనిపిస్తుంది, మంచి డబ్బాలో వేసి చూపిస్తారు వాళ్ళు లిస్ట్ మొత్తం, ఇంగ్రీడియంట్ లిస్ట్ మొత్తం. ఆ డబ్బా ఒకసారి చదవండి. ఓకే, సో ఇదన్నమాట. సో ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.